షర్మిల తన ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్నటువంటి అంశాలు భలే విచిత్రంగా ఉన్నది. ఆస్తులు, అప్పులు దీంట్లో మెన్షన్ చేస్తుంటారు కదా! ఎంత ఆస్తుంది, ఎంత అప్పుందన్నది. జగన్ గారి దగ్గర నుంచి 82,00,00,000 అప్పు తీసుకుందట షర్మిల. అలాగే జగన్ గారి భార్య, అలాగే షర్మిలకి వదినైనటువంటి భారతి గారి దగ్గర నుంచి 19.56 లక్షలు అప్పు తీసుకుందట. అదే ఆవిడ విజయమ్మ గారు తల్లి దగ్గర నుంచి కూడా 40,00,000 అప్పు తీసుకుందంట. భర్త అనిల్‌కి 30,00,00,000 అప్పిచ్చిందట. ఇది విశేషం. భర్త అనిల్‌కి 30,00,00,000 ఇవ్వడం వల్ల వీళ్ళిద్దరి దగ్గర డబ్బులు లేవనుకుంటా. ఏదైతే అంటే ఆవిడ దగ్గర డబ్బులు లేక వీళ్ళ దగ్గర అప్పు తీసుకున్నట్టుంది. భర్త అనిల్‌కే 30,00,00,000 అప్పిచ్చిందనమాట. భర్తకు అప్పు ఇవ్వడం ఏంటో తెలియలేదు. భర్తకు 30,00,00,000 అప్పిచ్చింది. అదే సందర్భంలో జగన్ దగ్గర రూ. 82,00,00,000 అప్పు తీసుకుంది. రూ. 82,58,00,000 ఏకంగా. భారతి గారి దగ్గర నుంచి 19.56 లక్షలు అప్పు తీసుకుంది. విజయమ్మ గారి దగ్గర నుంచి 40,00,000 అప్పు తీసుకుంది. ఇది కొన్ని డిఫరెంట్ ఆస్పెక్ట్స్. కాకపోతే వ్యక్తిగత అంశం కాదు. ఎందుకంటే ఎన్నికలు అన్నప్పుడు వ్యక్తిగతం కాదు, ఆస్తులు ప్రజలకు సంబంధించి చెప్పాలి అన్నారు కాబట్టి చెప్పక తప్పలేదు. మరి ఆ 30,00,00,000 ఏంటో తెలియాలి.